హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సోషల్ సబ్జెక్ట్ నుంచి ప్రభుత్వం అనే చాప్టర్ నుంచి ప్రాక్టీస్ పెట్టి చేద్దాం. ఇది 6th క్లాస్లో సెమిస్టర్ 2లో 9th చాప్టర్. ఇది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్. డిఎస్సికి ప్రతి సెక్షన్లో మనకు దీని నుంచి క్వశ్చన్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో నెగ్లిజెన్స్ చేయకుండా ప్రతి బిట్టిని మనం నేర్చుకుంటూ పోదాం. సో ఓకే, స్టార్ట్ చేద్దాము. ప్రజాస్వామ్యానికి మూలం గ్రీస్. ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో నిర్ణయాలు తీసుకునే హక్కు కలిగి ఉన్నవారు అర్హులైన ఓటర్లందరూ. నేను ఆప్షన్ చదవను ఫ్రెండ్స్, కేవలం క్వశ్చన్ మాత్రమే చదువుతాను. ఎందుకంటే ఆప్షన్ ప్లస్ క్వశ్చన్ చదివేలోపు టైం ఎక్కువ అవుతుంది కాబట్టి నేను జస్ట్ క్వశ్చన్ మాత్రమే చదువుతాను. కొన్ని సెకండ్లు టైం ఇచ్చి ఆన్సర్లు పెట్టుకుంటాను. మీకు ఒకవేళ ఆన్సర్లు చేయాలనుకుంటే వీడియో పాస్ చేసి మీరు ఆన్సర్లు ట్రై చేయండి. ఎందుకంటే వీడియో మళ్ళీ లెంత్ అయితే చాలామందికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి నేను షార్ట్గా ఫాస్ట్గా క్విక్ రీజన్గా ఉండాలనే ఉద్దేశంతో జస్ట్ క్వశ్చన్ మాత్రమే చదువుతాను, ఆన్సర్ చెప్తాను. ఓకే. భారతదేశంలో ఈ వయస్సు పైబడిన వారందరూ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజీని సార్వత్రిక వయోజన ఓటు హక్కు అంటారు. దీనిని పొందుతారు. అంటే ఏ వయసు వాళ్ళు ఓటు హక్కు పొందుతారు మన భారతదేశంలో? 18 సంవత్సరాలు. ఈ కింది వాటిలో కార్యనిర్వాహకుడి విధి. చట్టాలు అమలు చేయడం. 5వ క్వశ్చన్. ఈ దేశంలో నేటి వరకు ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అమలులో ఉన్నది. ప్రజెంట్ కూడా అమలులో ఉంది ఫ్రెండ్స్. అది ఏ దేశం? ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, డైరెక్ట్ డెమోక్రసీ, స్విట్జర్లాండ్. అధ్యక్ష వ్యవస్థకు ఉత్తమ ఉదాహరణ యుఎస్ఏ, అమెరికా. కింది వాటిలో భారతదేశం దేనికి ఉదాహరణ? పరోక్ష ప్రజాస్వామ్యం. పరోక్ష ప్రజాస్వామ్యంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. పరోక్ష ప్రజాస్వామ్యంలో డాష్ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఎన్నికలు. సో మనము ఇలాంటి క్వశ్చన్లు చూసినప్పుడు అన్ని పైవన్నీ కరెక్ట్ అనిపిస్తుంది, కానీ మన గవర్నమెంట్ బుక్లో చూస్తే ఎన్నికలు మాత్రమే దీనిలో ఆప్షన్ ఇచ్చాడు. సో మెజారిటీ ఓట్లు కూడా దీని ముఖ్య పాత్ర పోషిస్తాయి, అర్హులైన ఓటర్లు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కానీ మనకు ఆప్షన్ మాత్రం ఇది ఇచ్చాడు కాబట్టి మనం గవర్నమెంట్ బుక్ని ఫాలో అవ్వాలి. ఓకేనా? మిగతా ఎగ్జామ్స్కి, మన డిఎస్సి ఎగ్జామ్స్కి స్పెషాలిటీ ఇదే ఫ్రెండ్స్. మన బుక్లో ఏదైతే ఆన్సర్ ఇస్తారో అది మాత్రమే మనం ఫాలో అవ్వాలి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్. డాష్ చట్టాన్ని రూపొందించే వ్యవస్థ. నిర్మాణ శాఖ, లెజిస్లేటివ్. మెజారిటీ ఓట్లు ప్రభుత్వంలో నిర్ణయాలు తీసుకుంటాయి. మెజారిటీ ఓట్లు డాష్ ప్రభుత్వంలో నిర్ణయాలు తీసుకుంటాయి. పార్లమెంటరీ వ్యవస్థ. ప్రతినిధిని ఎన్నుకునే ప్రక్రియ డాష్ అంటారు. ఎన్నికల ద్వారా మన ప్రతినిధులను మనం ఎన్నుకుంటాం. ప్రజలకు అన్ని సౌకర్యాలు అందించే వ్యవస్థ. ప్రభుత్వం కలిగి ఉన్న అంగాల సంఖ్య 3. లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. ఈ 3 అంగాలను కలిగి ఉంటుంది. నెక్స్ట్ 14th క్వశ్చన్. ప్రభుత్వంలో ఈ శాఖ చట్టాలను చేస్తుంది. ఇక చూడండి ఫ్రెండ్స్, ప్రభుత్వంలో ఈ శాఖ చట్టాలను చేస్తుందని 14వ క్వశ్చన్ ఇట్లా ఇచ్చినాడు కదా. ఇక చూడండి 9వ క్వశ్చన్. చట్టాలను రూపొందించే వ్యవస్థ ఈ చట్టాలను చేస్తుంది అంటే రెండింటికి ఒకటే క్వశ్చన్ అని అర్థం చేసుకోవాలి. దీనికి లెజిస్లేటివ్ ఆన్సర్. 14వ లెజిస్లేటివ్. ప్రజాస్వామ్యంలో అత్యున్నత అధికారి డాష్కు ఉంటుంది. అత్యున్నత అధికారం డాష్ ఉంటుంది, ప్రజలకు ఉంటుంది. ప్రజలే అత్యున్నత అధికారం ఉంటారు ప్రజాస్వామ్యంలో. ప్రభుత్వం తన ప్రజల కోసం ఏమి చేస్తుంది?
దేశ సరిహద్దులను రక్షిస్తుంది, రోడ్లు మరియు పాఠశాలను నిర్మిస్తుంది, విద్యుత్ సరఫరా చేస్తుంది. సో ఇవన్నీ కరెక్టే. 17th క్వశ్చన్, సార్వభౌమాధికారం ఒకే వ్యక్తికి ఉంటే దానిని ఎలా అంటారు? రాచరికం అంటారు. ప్రజాస్వామ్యం అనేది ఈ ప్రభుత్వం రూపం. సార్వభౌమాధికారం ప్రజలందరిపై ఉంటుంది. ఓకే. ప్రజాస్వామ్యాన్ని ప్రజల చేత మరియు ప్రజల కొరకు అని నిర్వచించినది ఎవరు? సో ఇది అందరికీ మనకు సుపరిచితమైన బిట్టు. మనకు మహేష్ బాబు పాట కూడా ఉంది, ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్. సో ఆ కొటేషన్ చెప్పింది ఎవరు? అబ్రహం లింకన్, అమెరికా యొక్క మాజీ అధ్యక్షుడు. సో 20th క్వశ్చన్, ఫోర్త్ ఎస్టేట్ అంటే? ప్రెస్, పత్రికా రంగం. మనకు ఇది కూడా మన ప్రభుత్వ చట్టాలను ప్రభావితం చేయగలదు ఫ్రెండ్స్, అందుకనే ఫోర్త్ ఎస్టేట్ అంటారు. ఆర్టీఐ అనగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, సమాచారానికి సంబంధించిన చట్టం ఇది. నెక్స్ట్, రాష్ట్ర శాసనసభ యొక్క ప్రాథమిక విధి చట్టాలను రూపొందించడం. గవర్నర్ను ఎవరు నామినేట్ చేస్తారు? ఆబ్వియస్లీ రాష్ట్రపతి. గవర్నర్ పదవీ కాలం. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజన్ అవుతారు, 5 సంవత్సరాల 6 సంవత్సరాల 5 సంవత్సరాల 6 సంవత్సరాల అనుకుంటున్నారు. కానీ దీనికి గవర్నర్కి పదవీ కాలం ఉండదు కాబట్టి ఏది లేదు అనే ఆన్సర్, 4th ఆన్సర్. సో 5th క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య. ఇక్కడ చూడండి, మన గవర్నమెంట్ అకాడమీలోనే ఇలాంటి మిస్టేక్ ఇచ్చినాడు. సో దాన్ని మనము మిస్టేక్ అంటే క్వశ్చన్ ఆప్షన్ బట్టి మనం ఫాలో అవ్వాలి. చూడు, మనకు 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. సో దాన్ని చూసుకుంటే మనకి ఇక్కడ 175 ఇక్కడ ఉంది, ఈ నెంబర్లో ఉంది కాబట్టి మనం దీన్ని ఆన్సర్ పెట్టాలి, ఈ 8 కొట్టేసి. ఓకే. సో 175 నియోజకవర్గాలు ఉన్నాయి మనకి. సో 6th క్వశ్చన్, అసెంబ్లీ పదవీ కాలం 5 సంవత్సరాలు. శాసనసభ ఎగువ సభను అంటారు. శాసనసభ ఎగువ సభను డాష్ అంటారు, విధాన పరిషత్ అంటారు. ఎగువ సభ అప్పర్ సభ అన్న విధాన పరిషత్కి సమానం. ఓకే, వాటికి డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. నెక్స్ట్ 8th క్వశ్చన్, లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుల పదవీ కాలం. లెజిస్లేటివ్ కౌన్సిల్, ఇక్కడ కౌన్సిల్ అన్నాడు కాబట్టి అసెంబ్లీ అనలేదు, కౌన్సిల్ అన్నాడు కాబట్టి ఈ సభ్యుల యొక్క వయసు అనేది మనకు 6 years ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, 6 years ఉంటుంది. మీరు బాగా గమనించాలి, అక్కడ సభ్యుల యొక్క పదవీ కాలం అడిగినాడా, సభ యొక్క పదవీ కాలం అడిగినాడా అనేది మనం గమనించాలి. సో ఇదే క్వశ్చన్ మనకు తర్వాత రిపీట్ అవుతుంది, దానికి డిఫరెన్స్ తెలుసుకుందాం. నెక్స్ట్ 9th క్వశ్చన్, రాష్ట్ర ప్రభుత్వం అనే పదం డాష్ని సూచిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అనే పదం డాష్ని సూచిస్తుంది. ప్రభుత్వ శాఖలు, శాసన మండలి, శాసనసభ. సో ఇవన్నీ చూపిస్తుంది. 10th క్వశ్చన్, భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? సో ఇది అందరికీ తెలిసిన బిట్టే, 28. రాష్ట్ర ప్రభుత్వంలో పరిపాలనలో అధికారాలు వీరి ద్వారా చలాయించబడతాయి. రాష్ట్ర ప్రభుత్వంలో పరిపాలనలో అధికారాలు వీరి ద్వారా చలాయించబడతాయి. సో మనం గవర్నర్ని పెట్టాలి ఫ్రెండ్స్, గవర్నర్ని పెట్టాలి. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం మనకు గవర్నర్ మొదటి పరిపాలకుడిగా చెప్పాము రాష్ట్రానికి. సో 12వ క్వశ్చన్, ముఖ్యమంత్రి ఎవరు అవుతారు? 12వ క్వశ్చన్, ముఖ్యమంత్రి ఎవరు అవుతారు? శాసనసభలో మెజారిటీ పార్టీ నాయకుడు. మీరు పాస్ చేసుకునే ఆన్సర్ ట్రై చేయండి ఫ్రెండ్స్, నాతో పాటు మీరు చెప్తే మంచిగా ఉంటుంది. కానీ ఒకవేళ మీకు ఆన్సర్ రాకపోతే పాస్ చేసి మీకు ఆన్సర్ వచ్చేంత వరకు ఆలోచించండి. దాని ఎలిమినేషన్ కూడా ఆప్షన్ ఉంటుంది, మనకు టైం లేదు కాబట్టి క్విక్ రివిజన్ కోసం నేను ఫాస్ట్గా ఆన్సర్ చెప్తున్నాను. మీరు ఏం చేస్తారంటే దాన్ని పాస్ చేసి
మీకు ఆన్సర్ రాకపోతే ఎలిమినేషన్ చేసుకోండి, అప్పుడు మీకు ఆన్సర్ వస్తుంది ఈజీగా 50-50%లో మనకు క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుంది. సో 13th క్వశ్చన్, ప్రజాస్వామ్యంలో 4వ స్తంభం ఏది అన్నాడు. 4వ స్తంభం ప్రజాస్వామ్యంలో ఏది అన్నాడు. సారీ. సో ఇక్కడ కూడా అదే క్వశ్చన్ వచ్చింది. 4th ఎస్టేట్ అని మనం ఇంతకుముందు చదివాం కదా, అదే క్వశ్చన్ 4వ స్తంభం అన్నాడు. సో అదే మీడియా. 14th క్వశ్చన్, కింది ఆర్టికల్ ప్రకారం ఒకే వ్యక్తిని 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్గా నియమించవచ్చు. 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్గా నియమించవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా సడన్గా మన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ రాజీనామా చేసినా లేదా చనిపోయినా లేకపోతే పదవి నుంచి తీసేసినా మన రాష్ట్రానికి గవర్నర్ ఇమీడియట్గా రాకపోతే పక్క స్టేట్ గవర్నర్ని మనం టెంపరీగా ఈ రాష్ట్ర గవర్నర్ బాధ్యతలు కూడా స్వీకరించవచ్చు. అందుకనే ఈ ఆర్టికల్ తెలిపేది ఏంటంటే 153 ఆర్టికల్ తెలుపుతుంది. సో ఆప్షన్ 1. నెక్స్ట్ 15th క్వశ్చన్, 15వ క్వశ్చన్, అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు నోటిఫికేషన్ ద్వారా ప్రకటిస్తారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికల నోటిఫికేషన్ ద్వారా ప్రకటిస్తారు. చెప్పండి ఫ్రెండ్స్. ఎన్నికల సంఘం, ప్రతిదీ ఎన్నికలకు సంబంధించిన అన్ని డిసిషన్ మనకు ఎన్నికల సంఘం తీసుకుంటుంది. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవాన్ని డాష్ నిర్వహిస్తారు. మన ప్రమాణ స్వీకారం చేస్తారు కదా ముఖ్యమంత్రి, ఎవరు నిర్వహిస్తారు అంటే గవర్నర్ నిర్వహిస్తాడు. లెజిస్లేటివ్ కౌన్సిల్ పదవీ కాలం, అక్కడ సభ్యుల పదవీ కాలం అని అన్నాడు కదా, ఇక్కడ పదవీ కాలం అని అడిగితే సభ పదవీ కాలం ఇది, అక్కడ సభ్యుల పదవీ కాలం. సభ్యుల పదవీ కాలం అయితే 6 సంవత్సరాలు. ఇక్కడ సభ్యులు అనే పదాన్ని మెయిన్ఫై చేయలేదు కాబట్టి సభ పదవీ కాలం మాత్రమే మనం తీసుకోవాలి. కాబట్టి ఇది శాశ్వత సభ, పర్మనెంట్ కౌన్సిల్ ఇది. సో మనం అట్లా చిన్న బిట్లోనే మనకు మిస్ అవుతుంది, దాన్ని చూసుకోండి మీరు. సో శాశ్వత సభ ఇది మనకు. నెక్స్ట్ 18వ క్వశ్చన్, ఈ కింది వాటిలో ద్విసభలు లేని రాష్ట్రం ఏది అన్నాడు. మనకు 2 సభలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, లెజిస్లేటివ్ కౌన్సిల్, లెజిస్లేటివ్ అసెంబ్లీ అని. సో మనకు ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్, లెజిస్లేటివ్ అసెంబ్లీ అని 2 సభలు ఉంటాయి మనకు. అది లేని రాష్ట్రం అన్నాడు. సో అది కేరళ. నెక్స్ట్ 19, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ రాష్ట్రంలోని సభల గురించి వివరిస్తుంది. ఏ ఆర్టికల్ ద్విసభల గురించి వివరిస్తుంది అంటే 171 ఆర్టికల్. గవర్నర్ ముందస్తు ఆమోదంతో శాసనసభలో ప్రవేశపెట్టాల్సిన బిల్లు. గవర్నర్ ముందస్తు ఆమోదంతో శాసనసభలో ప్రవేశపెట్టాల్సిన బిల్లు ఆర్థిక బిల్లు. రాష్ట్రానికి నిజమైన కార్యనిర్వాహక అధిపతి ఎవరు? నిజమైన కార్యనిర్వాహక అధిపతి. సో ఇట్లాంటి బిట్లు వస్తే మనం ముఖ్యంగా ముఖ్యమంత్రి కానీ, స్పీకర్ కానీ, కలెక్టర్ కానీ అస్సలు ఎవరిని టచ్ చేయకూడదు. కేవలం గవర్నర్ మాత్రమే ఆన్సర్ అవుతుంది దానికి. ఓకే, గవర్నర్. రాష్ట్రానికి అధిపతి ఎవరు? సో ఇక్కడ కూడా అట్లాంటి క్వశ్చన్ వచ్చింది. కానీ మన ఆప్షన్ చూడండి, మన గవర్నమెంట్ అకాడమీ బుక్లోనే ఇట్లాంటి మిస్టేక్లు ఇచ్చినాడు. సో మనం ఫాలో అవ్వాల్సింది కూడా, మనం కరెక్ట్గా ఆ మిస్టేక్లు కూడా ఫాలో అవ్వాల్సింది, ఎందుకంటే మనకు అట్లాంటి రూల్స్ ఉంది కాబట్టి డిఎస్సిలో. సో రాష్ట్రానికి అధిపతి ముఖ్యంగా మనకు గవర్నర్ వస్తాడు, కానీ ఇక్కడ గవర్నర్ లేరు. ఎవరు రావాలి అప్పుడు? రాష్ట్రపతి రావాలి. సో అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ప్రకారమే మనం ఆన్సర్ పెట్టాలి. ఇక్కడ గవర్నర్గా ముఖ్యమంత్రి పెడదామంటే అది ఆన్సర్ కాదు, మనకు అకాడమీ బుక్లో రాష్ట్రపతి ఇచ్చాడు. 23వ క్వశ్చన్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి విరమణ వయస్సు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి విరమణ వయస్సు ట్రై చేయండి ఫ్రెండ్స్, 65 సంవత్సరాలు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్, బ్రిటిష్ పాలనలో భారత ప్రభుత్వ చట్టం తొలిసారి కొంతమంది ఎన్నికైన ప్రాతినిధ్యాన్ని ఈ చట్టం అనుమతించింది. సో మొట్టమొదటిగా మన భారతదేశంలో ఎన్నికైన సభ్యులను శాసనసభకు పంపించడం జరిగింది. అది ఏ చట్టం అని అడిగినాడు మనకు. ఏంటి మనకది? సో భారత ప్రభుత్వ చట్టం 1909, 1909వ చట్టం. సెకండవ క్వశ్చన్, పార్లమెంటుకు వీరు ప్రతినిధులను ఎంపిక చేస్తారు. పార్లమెంటుకు ప్రతినిధులను ఎంపిక చేసేది ఎవరు? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకిది. ప్రజలు. రాజ్యసభ చైర్మన్ ఎవరు? రాజ్యసభ చైర్మన్ ఉంటారు, ఆ చైర్మన్ ఎవరు అంటే ఉపరాష్ట్రపతి.
ఫోర్త్ క్వశ్చన్, లోక్సభ మరియు రాజ్యసభతో కూడిన మన దేశంలోని అత్యున్నత చట్టాలను రూపొందించే సంస్థ. లోక్సభ మరియు రాజ్యసభతో కూడిన మన దేశంలోని అత్యున్నత చట్టాలను రూపొందించే సంస్థ ఏది అన్నాడు. సో పార్లమెంటు అనగా అంటే మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే పార్లమెంట్ అనగా అంటే లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్ ఈ మూడింటి కలిపితే మనం పార్లమెంటు అంటాం. ఒక చట్టం తయారవ్వాలంటే ఈ 3 సభలు ఉంటేనే ఈ రెండు సభలతో పాటు రాష్ట్రపతి కూడా ఉండాలి. ఎందుకంటే సైన్ చేస్తేనే అది చట్టంగా మారుతుంది. సో రాష్ట్రపతి కూడా దీనిలో కలపాలి. సభ్యుడు కాదు, మళ్ళా రాష్ట్రపతి పార్లమెంట్లో సభ్యుడు కాదు, అయినా రాష్ట్రపతి పార్లమెంటు యొక్క కార్యకలాపాల్లో భాగమే. సో దీన్ని గమనించాలి. సో ఫిఫ్త్ క్వశ్చన్, 50% కంటే తక్కువ ప్రతినిధులతో పార్లమెంటులో అన్ని రాజకీయ పార్టీలు ఉమ్మడి బలం. 50% కంటే తక్కువ ఉంటే ఆ పార్టీని ఏమంటారు, ఆ బలాన్ని, ఆ కూటమిని ఏమంటారు మనం? ప్రతిపక్ష పార్టీ. ఎందుకంటే 50+ వస్తేనే మనకు అధికార పార్టీ అవుతుంది. సో సిక్స్త్ క్వశ్చన్, లోక్సభ యొక్క అతి ముఖ్యమైన విధి ఏమిటి? లోక్సభ యొక్క అతి ముఖ్యమైన విధి ఏవి కావు, బాగా గమనించాలి. సో సెవెంత్ క్వశ్చన్, పిఎంఓ దీనిని సూచిస్తుంది. పిఎంఓ అనగా ఫుల్ అబ్రివేషన్ అడిగినాడు. సో తెలుగులో అడిగినాడు కాబట్టి మనం ఆబ్వియస్లీ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అంటారు దాన్ని. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్. పి అంటే ప్రైమ్, ఎం అంటే మినిస్టర్, ఓ అంటే ఆఫీస్. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ప్రధానమంత్రి కార్యాలయం. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే సభ. సో రాజ్యసభ. పార్లమెంట్లో కార్యనిర్వాహక వర్గాన్ని నియంత్రించడానికి ముఖ్యమైన మార్గం ఏది? పార్లమెంట్లో కార్యనిర్వాహక వర్గాన్ని నియంత్రించడానికి ముఖ్యమైన మార్గం ఏది అన్నాడు. సో ప్రశ్నోత్తరాల సమయం. సో ఇవన్నీ మనకు క్లాసులు స్టార్ట్ చేసినప్పుడు ప్రతి దాన్ని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇప్పుడు టైం లేదు కాబట్టి ఆన్సర్ ఒకటి చెప్పుకుంటూ వెళ్దాం ప్రాక్టీస్ కోసం. సో నెక్స్ట్ 10th క్వశ్చన్, సార్వత్రిక ఎన్నికల కోసం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను మొట్టమొదటిసారిగా ఉపయోగించిన సంవత్సరం అన్నాడు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్, ఈవీఎం అంటారు కదా, వాటిని ఉపయోగించిన మొదటి సంవత్సరం ఏది అంటే 2004. భారతీయులకు శాసనసభలో ప్రాతినిధ్యం కావాలని డిమాండ్ చేసిన తొలి సంస్థ ఏది అన్నాడు. సో ఆబ్వియస్లీ మనకు మొట్టమొదటిసారిగా మన ఇండియాలో పెద్ద నేషనల్ లెవెల్గా ఒక పార్టీ ఏర్పడింది, అదే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఐఎన్సి అంటారు. ఓకే. 12వది, ఒక వ్యక్తి దీని ద్వారా ప్రభుత్వానికి తన సమ్మతిని ఇస్తాడు. సో ఓటు ద్వారా మనం ఏదైనా కానీ ఓటు ద్వారానే సమాధానం చెప్పగలం. 13 క్వశ్చన్, భారతీయ ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులందరితో రూపొందించబడినది లోక్సభ. భారత పార్లమెంట్ ఏర్పాటు చేయబడిన సంవత్సరం. సో దీన్ని గమనించాలి మనం. భారత పార్లమెంటు కట్టిన సంవత్సరం అడగలేడు. ఏర్పడింది అంటే మన లెజిస్లేటివ్ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, మనకు రాజ్యసభ, లోక్సభ, ప్రెసిడెంట్ ఇలాంటివి కార్యకలాపాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అని దానికి అర్థం. సో మనం దానికి ఆన్సర్ ఏం చెప్పాలి? 1947. ఓకే. 15వ క్వశ్చన్, రాష్ట్రపతి రాజ్యసభ సభ్యులను నియమిస్తాడు. ఎంతమందిని నియమిస్తాడు రాజ్యసభకు? సో 12 మందిని. సో ఈ 12 మంది కళలు ఉంటాయి ఫ్రెండ్స్. 4 కళల నుంచి రాష్ట్రపతి ప్రత్యేక అనుభవం కలిగిన వ్యక్తుల్ని నియమిస్తాడు. సో 16వ క్వశ్చన్, ప్రతి సంవత్సరాలకు లోక్సభ ప్రతినిధులను ఎన్నుకోవడానికి భారతదేశంలో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే, 5 సంవత్సరాలకు ఒకసారి. ఓకే. 17వ క్వశ్చన్, లోక్సభ నాయకుడు ఎవరు? ప్రధానమంత్రి. ఏ మెజారిటీ పార్టీ ఉంటాడో ఆ ప్రజారిటీ పార్టీ నాయకుడు ఉంటాడు. ఓకే. రాజ్యసభకు అధ్యక్షులు మళ్ళీ రెండోసారి అడిగిన క్వశ్చన్ ఇది. ఉపాధ్యక్షుడు. రాజ్యసభకు అధ్యక్షుని మనం ఉపాధ్యక్షుని అంటాం, లేదా ఉపరాష్ట్రపతి, డిప్యూటీ ప్రెసిడెంట్ అంటాం.
నెక్స్ట్ 19వ క్వశ్చన్, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఒక పార్టీ లోక్సభలో కనీసం గెలుపొందాల్సిన సీట్లు. సో మనకి అది తెలుసుకోవాలంటే ఫస్ట్ మన ఇండియాలో ఎన్ని సీట్లు ఉండాలి, లోక్సభలో ఎన్ని స్థానాలు ఉన్నాయి, ఆ స్థానాల్లో 50% + 1 వస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఎన్ని ఉండాలి మనకు వచ్చేసి 272 సీట్లు ఉంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. నెక్స్ట్ 20వ క్వశ్చన్, రాజ్యసభలో డాష్ ఎన్నికైన సభ్యులు ఉంటారు. రాజ్యసభ మొత్తం సభ్యుల సంఖ్య ఎంత మనకు 250 టోటల్గా ఉండాల్సింది, మ్యాక్సిమం ఉండాల్సింది 250. దీంట్లో మనకు 12 మందిని రాష్ట్రపతి నామినేట్ చేస్తాడని ఇందాకే చెప్పుకున్నాం. సో ఇక్కడ 15వ క్వశ్చన్. సో అదే క్వశ్చన్ ఇక్కడ మనకు 20వ క్వశ్చన్ కూడా చూడండి. మొత్తం సభ్యుల సంఖ్య 250, దీంట్లో 12 మందిని తీసేస్తే 238 మంది వీళ్ళు ఎన్నికవుతారు. సో ఎన్నికయ్యే వాళ్ళు ఎంతమంది, నామినేట్ అయ్యే వాళ్ళు ఎంతమంది అని డిఫరెంట్గా మనకు అడుగుతాడు కాబట్టి మనం గుర్తుంచుకోవాలి. సో దీనికి ఆన్సర్ ఏంటి, 20 క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే ఫస్ట్ ఆప్షన్ 238. లోక్సభలో కూడా సేమ్ అట్లానే క్వశ్చన్ ఇచ్చాడు. మొత్తం లోక్సభ సభ్యుల సంఖ్య ఎంత అంటే 245. ఈ రెండు ఆంగ్లో ఇండియన్స్ కోసం కేటాయించారు. మనకిప్పుడు 104వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని మనం తీసేసినాం. ఆంగ్లో ఇండియన్స్ సీట్లు కేటాయించట్లేదు కాబట్టి ఈ నామినేట్స్ పోస్టులు లోక్సభకు ఉండవు, కేవలం రాజ్యసభకు మాత్రమే ఉంటాయి. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఎంత, 543 ఎన్నికైన సభ్యులు. సో 22వ క్వశ్చన్, పార్లమెంట్లో దీనితో ప్రారంభమవుతుంది. పార్లమెంటు సమావేశాలు ఉంటాయి, ఎర్లీ మార్నింగ్ 10 గంటలకు స్టార్ట్ అవుతుంది మనకు. దీని ద్వారా స్టార్ట్ అవుతుంది అని అడిగినాడు ప్రశ్న. సో మనం దానికి ఏమని చెప్పాలి ఆన్సర్, ప్రశ్నోత్తరాల సమయం. ఇందాక వచ్చింది మన క్వశ్చన్ ఇది. కార్యనిర్వాహక అధికారాలను నియంత్రించేది ఏంది పార్లమెంట్లో అంటే ప్రశ్నోత్తరాల సమయమే. ఇక్కడ కూడా స్టార్ట్ అయ్యేది కూడా ప్రశ్నోత్తరాల సమయంతో. సో ఇందాక మళ్ళీ అడిగిన క్వశ్చన్ అడిగినప్పుడు 2004లో మొదటిసారిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ను అమలు చేశామని చెప్పాం కదా 2004లో. సో అదే క్వశ్చన్ ఈవీఎం అనగా అన్నాడు. ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. సో ఫస్ట్ ఆప్షన్. 24వ క్వశ్చన్, కొత్త రాజ్యాంగం ప్రకారం మొదటి సాధారణ ఎన్నికలు ఏ సంవత్సరంలో జరిగాయి. భారతదేశంలో మొట్టమొదటిసారిగా సాధారణ ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి? ఆబ్వియస్లీ మనకు ఇండిపెండెన్స్ వచ్చే ముందు జరిగింది. సో ఇండిపెండెన్స్ వచ్చే ముందు అంటే అంతకుముందు ఒకసారి జరిగింది కాబట్టి ఆ పదవీకాలం అయిపోతే మనకు 1951, 52. సో ఇంద ఆప్షన్ తప్పు ఉంది కాబట్టి ఇంద 52 వేసుకోండి ఫస్ట్. 52. సో ఇది 1951, 52, 42 కాదు 52. సో ఇలాంటి చిన్న మిస్టేకులు చూడాలి మీరు, ఆప్షన్ బట్టి పోవాలి. ఇది ఎందుకంటే నేను చెప్పాల్సింది గవర్నమెంట్ అకాడమీ నుంచి నేను తీసుకున్నా. సో ఒకవేళ ఎగ్జామ్లో మనకి ఇవే ఆప్షన్లు వస్తే ఇదే పెట్టాలి, లేదు అంటే ఒకవేళ చేంజ్ వస్తే మన ఆప్షన్లు కూడా చేంజ్ చేసుకోవాలి. సో ఆప్షన్ బట్టి పోవాలి. నెక్స్ట్ 25వ క్వశ్చన్, భారతదేశంలో మొదటి లోక్సభ స్పీకర్ ఈయనే మనకు లోక్సభ రాజ్యసభ అని నామకరణం కూడా చేశాడు 2 సభలకు. సో జీవి మౌలంకర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎన్డీఏ అనగా అంటే ప్రజెంట్ దేశంలో మన దేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అధికారంలో ఉన్న పార్టీ పేరే ఎన్డీఏ. ఆ పార్టీ ఏంటంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అంటే కొన్ని పార్టీల యొక్క కలయిక వల్ల ఏర్పడింది ఈ ఫుల్ అబ్రివేషన్. 27వ క్వశ్చన్, భారతదేశానికి అధిపతి ఎవరు? ఆబ్వియస్లీ రాష్ట్రపతి. 28వ క్వశ్చన్, రాజ్యసభలో గరిష్టంగా ఇంతమంది సభ్యులు ఉండవచ్చు. ఇందాక చెప్పాం 250. 29వ క్వశ్చన్, భారత జాతీయ కాంగ్రెస్ ఈ సంవత్సరంలో ఏర్పడింది. 1885. సార్వత్రిక వయోజన ఓటు హక్కు పౌరులందరికీ ఓటు వేయడం. 31. ఇది ప్రజాస్వామ్య సూత్రాలపై భారతదేశ ప్రజలకు ఉన్న విశ్వాసానికి వ్యక్తీకరణ. 31వ క్వశ్చన్, పార్లమెంట్. లోక్సభ యొక్క పదవీకాలం 5 సంవత్సరాలు. అదే రాజ్యసభ పదవీకాలం అది శాశ్వతం.
శాశ్వతం కాబట్టి లోక్సభ పదవి కాలం 5 సంవత్సరాలు అయితే రాజ్యసభ పదవి కాలం శాశ్వతం. ఇలా కంపేర్ చేసుకొని చదవాలి. ఓకే. నెక్స్ట్ 33వ క్వశ్చన్. ఎన్నికల ప్రయోజనాల కోసం దేశం వీటి సంఖ్యగా విభజించింది. దేశ ప్రయోజనాల కోసం దేశం వీటిని సంఖ్యగా విభజించింది అంటే పరిపాలన ప్రయోజనాల కోసం. సో దీనిని విభజించింది అంటే ఎన్నికలకు సక్రమంగా కొన్ని ప్రాంతాలని కేటాయిస్తారన్నమాట. ఆ ప్రాంతాన్ని పేరు ఏమి అన్నాడు. సో నియోజకవర్గాలుగా డివైడ్ చేసింది మనల్ని. నెక్స్ట్ 22వ క్వశ్చన్. పార్లమెంటు దీనితో ప్రారంభమవుతుంది. సో రెండోసారి అడిగినాడు క్వశ్చన్ ఇది, అంటే మూడోసారి ఇండైరెక్ట్గా. ప్రశ్నోత్తరాల సమయం. ఈవీఎం అనగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. కొత్త రాజ్యాంగం ప్రకారం సాధారణ ఎన్నికలు ఏ సంవత్సరంలో జరిగాయి అంటే మళ్ళీ వచ్చింది ఫ్రెండ్స్ ఇది ఒక నిమిషం. సో ఇది 34వ క్వశ్చన్. భారత పార్లమెంటు వీటిని కలిగి ఉంది. సో ఇందాక ఫస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, పార్లమెంట్ అనగా 3 గుర్తుండాలి మనకు: రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ. సో ఇవన్నీ కలిపితే పార్లమెంట్ అవుతుంది. 35వ క్వశ్చన్. చట్టాలను అమలు చేసే వ్యక్తుల సమూహం. చట్టాలను అమలు చేయడం వేరు, దాన్ని రూపొందించడం వేరు. అమలు చేసేది శాసనశాఖ చేస్తే దాన్ని అమలు చేసేది దాన్ని రూపొందించడం శాసనశాఖ అయితే అమలు చేసేది మాత్రం కార్యనిర్వాహక శాఖ, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. ఓకే. ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వాహక శాఖ ఆన్సర్ దీనికి. లోక్సభలో మెజార్టీ పార్టీ నాయకుడు ప్రధానమంత్రి. ఇది ప్రధానంగా 37వ క్వశ్చన్. ఇది ప్రధానంగా పార్లమెంట్లో భారతదేశ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. రెండోసారి అడిగిన క్వశ్చన్. సో రాజ్యసభ. 38వ క్వశ్చన్. ఈ క్రింది వాణిలో దేనిని ప్రశ్నోత్తరాల విధానం ద్వారా పార్లమెంటు నియంత్రిస్తుంది. ప్రశ్నోత్తరాల విధానం ద్వారా పార్లమెంటుని నియంత్రిస్తుంది అని అడిగినాడు. సో మనకు కార్యనిర్వాహక వర్గాన్ని నియంత్రిస్తుంది ప్రశ్నోత్తరాల సమయం. సో స్టార్టింగ్ అయ్యేది కూడా పార్లమెంటు సమావేశాలు స్టార్టింగ్ అయ్యేది కూడా ప్రశ్నోత్తరాల సమయంతోనే. సో దాని ద్వారానే మన ప్రభుత్వాన్ని నియంత్రించవచ్చు. సో నెక్స్ట్ 39వ క్వశ్చన్. మన దేశంలోని అత్యున్నత చట్టాలను రూపొందించే సంస్థ. సో పార్లమెంట్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంతటితో మనం 6th క్లాస్లో ఉన్న ప్రభుత్వం అనే చాప్టర్ నుంచి ప్రతి బిట్టు గవర్నమెంట్ బుక్లో ఇచ్చిన ప్రతి బిట్టు గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మీకు ఏమైనా డౌట్ వచ్చినా, దీంట్లో ఏమన్నా మిస్టేక్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.